నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో తుఫానుగా మారుతుంది. దీనికి వార్నబ్ అనే పేరు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. ఇది బంగ్లాదేశ్కి చెందిన పేరు. బంగ్లాదేశ్ భాషలో దీన్ని సముద్రం అంటారు. ఒక రకంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి తుఫానుగా దీనికి పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇది చెన్నైకి దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రేపు రాత్రికి శ్రీలంక సమీపాన తీరాన్ని దాటే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ దశలో దీని ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి లేనప్పటికీ కూడా రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అలాగే సముద్రంలో మత్స్యకారులు ఈరోజు రేపు చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏదేమైనప్పటికీ దాదాపు 155 సంవత్సరాల తర్వాత జనవరి నెలలో ఒక వాయుగుండం ఏర్పడడం, అలాగే తుఫానుగా మారిన అరుదైన ఘటనకు ప్రస్తుతం వేదికగా మారిన పరిస్థితుంది. ఈ దశలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండడమే కాకుండా దక్షిణ కోస్తా వైపు, తమిళనాడు జిల్లాల వైపు సముద్రంలో చేపల వేటకు మరో 4 రోజుల పాటు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.